దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ఆదికాండం మొదటి అధ్యాయము 24 కాడి చదువుకుందాం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించిన గాకని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేసెదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును వేలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చుచున్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం అయ్యను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆకాశ పక్షుల్ని, భూనివాసుల్ని మరి వేలటాకి దేవుని స్వరూపమందు ఒక మనిషిని చెయ్యాలి. ఏలటాకి ఇవన్నీ చూసుకుంటాకి ఒక మనిషిని చెయ్యాలని ఆలోచన చేసి ఉన్నారంటండి. మరి ఎందుకంటే ఇప్పుడు కూడా మనము కూడా ఏదైనా ఒక పని చేసుకున్నప్పుడు మనకు ఒక మనిషి కావాలి, నమ్మకమైన మనిషి కావాలి అని మనం కూడా ఏదైనా పని చేసుకున్నప్పుడు ఒక నమ్మకమైన వారిని పెట్టుకుంటాం కదండి. అలాగే ఈ సృష్టిని ఏలటానికి ఒక నమ్మకమైన మనిషిని చేసుకోవాలని దేవుని స్వరూపములో ఆయన మనల్ని చేసుకున్నారన్నమాట. నమ్మకస్తులుగా ఉందామండి. ఆమేన్.